సండే ఫండే మొత్తానికి మనం అనుకున్నట్టుగానే పృథ్వీ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. విష్ణుప్రియ సేవ్ అయింది. ఏ విధంగా అయితే ఆ ఎడిటరు ఒక ట్రిక్ను వాడుకొని తనకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అయితే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అదే రకంగా చూస్తే అసలు ఇవాళ ఏంటి, ఏం జరిగింది, పృథ్వీ ఎలిమినేట్ అయిపోతూ మరి ఎవరిని సూపర్ హిట్ అవుతున్నారు, ఎవరు ఫ్లాప్ అవుతున్నారు అనేది కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, మర్చిపోవాకండి. ఇక ఈరోజు ఎపిసోడ్ కనుక చూసినట్లయితే సండే ఫండే అనే విధంగా అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఫండే ఫస్ట్ ఏం లేదు, ఆ ఫిష్ బౌల్లో చిట్టీలు ఉంటాయి, ఆ చిట్టీలు తీయాలి. దాంట్లో ఏదైనా ఒక సాంగ్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ తీసుకొచ్చి వాళ్ళు ఓన్లీ సైకిల్ తోటే దాన్ని చేసి చూపించాలి, అవతల వాళ్ళు గుర్తుపట్టాలి. ఈ రకంగా ఫస్ట్ టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ అయిపోతుంది, ఫస్ట్ సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ వచ్చేసి స్టార్ గుర్తులో ఉంటుందన్నమాట. స్టార్ గుర్తులు అందరూ ఎవరైతే నామినేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాగ్లో స్టార్ ఉంటుంది. గార్డెన్ ఏరియాలో ఒక బోర్డు మీద ఆ స్టారు పట్టే ఆ స్టార్ ఈ స్టారు ఏ బోర్డు మీద ఫిక్స్ అయ్యే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఎవరిదైతే ఆ స్టారు ఆ బోర్డు మీద ఫిక్స్ అవుతుందో వాళ్ళు సేవ్ అయినట్టు. ఆ రకంగా గౌతమ్ కృష్ణ సేవ్ అయిపోతాడు ఫస్ట్. సెకండ్ గనక చూసినట్లయితే మళ్ళీ సెకండ్ సేవ్ చూస్తే మనం మన జెమ్స్ ఉంటాయి కదా, జెమ్స్ ఎగ్ టైప్లో ఉంటుంది, అవి ఉన్నాయి అనమాట. అవి నామినేషన్లో ఉన్న వాళ్ళ దగ్గర రావడం జరిగింది. వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో గ్రీన్ జెమ్స్ ఉంటే వాళ్ళు సేవ్ అయినట్టు. ఈ విధంగా ఫస్ట్ ప్రేరణ సేవ్ అవుతుంది. తర్వాతకి నిఖిల్ సేవ్ అవుతాడు. సేమ్ గ్రీన్ జెమ్స్ ఉంటాయి, సేవ్ అవుతారు. మిగతా ముగ్గురు వాళ్ళు అయితే ఇంకా అన్సేవ్గానే ఉంటారనమాట. అది నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ. వీళ్ళకి మరో టాస్క్ వెళ్ళడానికి ముందు ఒక టాస్క్ అయితే జరిగింది. ఏం లేదు, వీళ్ళకి పోస్టర్స్ ఇచ్చారు. ఎవరు ఏంటి అని అయితే పోస్టర్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే నబీల్కి డబుల్ స్మార్ట్ శంకర్, ఆ పోస్టర్ అయితే నబీల్కి ఇవ్వడం జరిగింది అనమాట. అది కరెక్ట్గానే సరిపోయింది అనిపించింది. తర్వాతకి రోహిణికి అరుంధతి పోస్టర్ ఇచ్చారు. అది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఏక్ నిరంజన్, గౌతమ్ కృష్ణకి ఏక్ నిరంజన్ పోస్టర్ ఇచ్చారు ప్రభాస్ గారిది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా యాప్ట్ అయింది రాబాయ్ అనిపించింది. అన్ని కూడా ఓకే. ఇంకా బాగా కరెక్ట్గా సెట్ అయింది అంటే ఏక్ నిరంజన్ ప్రభాస్ గారిది గౌతమ్కి బాగా సెట్ అయింది అనమాట. సుడిగాడు అవినాష్కి సుడిగాడు మన అల్లరి నరసి గారి మూవీ ఉంది కదా, ఆ పోస్టర్ వచ్చిందనమాట. తర్వాత చూస్తే నిఖిల్కి ఏమొచ్చిందంటే ది ఫ్యామిలీ స్టార్ అనే పోస్టర్ అయితే నిఖిల్కి రావడం జరిగింది. పృథ్వీకి కూడా మంచి పోస్టర్ వచ్చింది. కరెక్ట్గా యాప్ట్ అయింది. అది కూడా యానిమల్ మూవీ పోస్టర్ అయితే పృథ్వీకి రావడం జరిగింది. ఆ గెటప్, ఆ గడ్డం అదంతా కూడా పృథ్వీకి బాగా సెట్ అయింది. దానికోసమే పృథ్వీ సేవింగ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు మెయిన్గా. తర్వాత చూస్తే విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు కలిపి నిన్ను కోరి మొత్తం లైఫ్ బిగ్ బాస్ హౌస్ థర్డ్ ఫోర్త్ వీక్ నుంచి మొదలైతే మొత్తం అదే ఉంది. కాబట్టి నిన్ను కోరి అనే పోస్టర్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా యాప్టే అనిపించింది. ప్రేరణ అందాల రాక్షసి అయితే ఇవ్వడం జరిగింది. ప్రేరణ కూడా అది కరెక్ట్గా యాప్ట్ అయింది. ఒక్క కిచెన్లోకి వెళ్ళినప్పుడే తను రాక్షసిగా మారుతుంది, అందాల అనేది తీసేస్తుంది అనమాట. బయటకు వస్తే మళ్ళీ క్యూట్గా ఎంత ప్యాంపరింగ్ ఎంత బాగుంటుంది అంటే అందరికీ నచ్చుతుంది. ఆ రకంగా ఉంటుంది ప్రేరణ. ఒక్క కిచెన్లోకి వెళ్ళినప్పుడే తను సగానికి సగం మందిని ద్వేషించినట్టుగా అయిపోయింది అనమాట. ఆ రకంగా ప్రేరణ వెనకబడేది. లేదంటే ప్రేరణ చాలా ముందుండేది. ఇంకా ఆ రకంగా ప్రేరణకైతే అందాల రాక్షసి ఇచ్చారు. అరుంధతి, రోహిణి, ఎవరు మిస్ అయ్యారు అంతా ఓకేగా. గౌతమ్, ఏక్ నిరంజన్, ఆల్మోస్ట్ అందరూ, అవినాష్, యా అది ఈ రకంగా అయితే వాళ్ళకి పోస్టర్స్ వచ్చినాయి. ఇక తర్వాత చూస్తే సేవింగ్ అనమాట. సేవింగ్ ఈసారి ఫిష్ బౌల్ వస్తుంది. ఆ ఫిష్ బౌల్లో వీళ్ళకి 3 బాటిల్స్ వస్తాయి. ముగ్గురు ఉన్నాయి కాబట్టి 3 బాటిల్స్, ఒక ఫిష్ బౌల్. గ్రీన్ శాండ్ ఉంటే సేవ్ అయినట్టు, రెడ్ శాండ్ ఉంటే అన్సేవ్ అయినట్టు. ఆ రకంగా చూస్తే నబీల్ గ్రీన్ శాండ్ ఉంటుంది అతని బాటిల్లో, నబీల్ సేవ్ అవుతాడు. విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ అన్సేవ్ అవుతారు అనమాట. వీళ్ళిద్దరిని యాక్షన్ రూమ్లోకి రమ్మంటారు నాకు సార్. యాక్షన్ రూమ్లోకి వచ్చిన తర్వాత సేమ్ ఈసారి ఎక్వేరియం అయితే బీభత్సంగా వాడారు. చాలా ఎలిమినేషన్లో ఎక్వేరియం బీభత్సంగా ఒక రేంజ్లో వాడారు. ఎక్వేరియం అయితే రెండు ఎక్వేరియం పెడతారు. దాంట్లో ఆల్రెడీ ఎల్లో వాటర్ ఉంటుంది. 2 బాటిల్స్, 2 రకాల వాటర్ అయితే దాంట్లో నింపు ఉంచుతారు అనమాట. 1, 2 అని నెంబర్ కూడా వేయడం జరుగుతుంది. విష్ణుప్రియ అండ్ పృథ్వీ యాక్షన్ రూమ్లోకి వస్తారు. వచ్చిన తర్వాత నాకు సార్ వాళ్ళకైతే చెప్తారు అనమాట. నేను చెప్పినప్పుడు 1వ నెంబర్ బాటిల్ తీసి ఆ ఎక్వేరియం వాటర్లో పోయండి అని చెప్తారు. ఆ రకంగా నాకు సార్ చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ నెంబర్ బాటిల్ తీసి దాంట్లో పోయగానే ఎల్లో వాటర్ కాస్త రెడ్ వాటర్గా మారిపోతుంది. రెడ్ వాటర్గా మారిపోగానే నాకు సార్ ముందే చెప్తారు, రెడ్ కలర్ వాటర్ వస్తే మీరు ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు అని చెప్తారు అనమాట. ఆ రకంగా ఫస్ట్ వాటర్ పోసేసరికల్లా అది మొత్తం రెడ్ కలర్లోకి మారుతుంది. రెడ్ కలర్లోకి మారేసరికల్లా నాకు సార్ బోత్ ఆర్ నాట్ సేవ్ అంటాడు. బోత్ ఆర్ నాట్ సేవ్ అన్నది
అది ఎడిటర్ అక్కడ చాకచక్యంగా బోత్ ఆర్ అనేది కట్ చేసిండు. అక్కడికి కట్ చేసి కింద చూస్తే రెడ్ కలరే అవుపడుతుంది మనకు రెండిట్ల. ఆ రకంగా మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు ఎడిటర్. అవకాశం దొరికింది, ఎడిటర్ తన పనితనం చూపించుకున్నాడు అనమాట. తర్వాతకి సెకండ్ బాటిల్ కూడా పోయమంటాడు. సెకండ్ బాటిల్ కూడా పోసినప్పుడు గౌతమ్ది అదే రకంగా రెడ్ కలర్లో ఉంటుంది. విష్ణుప్రియది మాత్రం రెడ్ కలర్లో నుంచి మళ్ళీ ఎల్లో కలర్లోకి ఆ వాటర్ మారిపోతుంది. ఆ రకంగా విష్ణుప్రియ సేవ్ అవుతుంది, పృథ్వీ ఎలిమినేట్ అవుతారు. ఆ రకంగా ఈ తర్వాతకి పృథ్వీ నువ్వు అందరికీ చెప్పుకొని ఇంకొక 5 నిమిషాల్లో అయితే స్టేజ్ మీదకి వచ్చాయంటే పృథ్వీ అందరికీ మరి సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే తను స్టేజ్ మీదకి వస్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత పృథ్వీ యొక్క జర్నీ చూపిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 13 వీక్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కాబట్టి చాలా చాలా మంచి పాయింట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకొచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు పృథ్వీ అగ్రెషన్ కూడా పృథ్వీకే నచ్చలే ఒక దశ. ప్రభావతి 2.4 టాస్క్ దగ్గర ఎగ్స్ టాస్క్ ఉంది కదా, అక్కడ ఆదిత్య ఓం గారిని ఇట్లా మెడల్ పట్టి ఇట్లా ఇంటికి లాగేస్తాడు అగ్రెసివ్గా. అది చూసి పృథ్వీనే ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే ఇక అర్థం చేస్తుంది. పృథ్వీకి ఇప్పుడు అర్థమైంది, ఓహో ఇంత అగ్రెషన్గా బిహేవ్ చేసినారు మీరు, అందుకనే వాళ్ళందరూ ఆ రకంగా అంటారు అనేది తనలో అనుకుండు అర్థమైపోయింది అక్కడ. కానీ తర్వాతకి మిగతా జర్నీ అదంతా చూపిస్తారు. అయిపోయిన తర్వాత ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఇంకా ఉంటుందిగా మనకి ఒక బోర్డు ఉంటుంది. దాని మీద సూపర్ హిట్ ఎవరు, సూపర్ ఫ్లాప్ ఎవరు, ఒక ముగ్గురిని ఇటు ఒక ముగ్గురిని అటు పెట్టు పృథ్వీ అని చెప్పగానే ఇక నిఖిల్, విష్ణుప్రియ, నబిల్ వీళ్ళ ముగ్గురిని అయితే సూపర్ హిట్లో పెడతాడు. ఇటు సైడ్ చూస్తే సూపర్ ఫ్లాప్లో రోహిణి నువ్వు నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి సూపర్ ఫ్లాప్ అని నేను పెడుతున్నా, అదొకటే మైనస్ అని చెప్పిండు. ఇంకొకటి సేమ్ అవినాష్ను కూడా సూపర్ ఫ్లాప్లోనే పెట్టేసి అవినాష్ నువ్వు కూడా అనేసి చెప్పిండు. ఇది మిస్టేక్ చేసిండు ఏమనిపించింది, కానీ ఇంకేమో ఇక ఆయన వెళ్ళే టైం ఏముందిలే. ఎందుకంటే అవినాష్ అంత రకంగా ఆడుకొని ఆయన టికెట్ ఫస్ట్ ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయిన టాప్ 5లోకి అయితే వెళ్ళిపోయాడు. పెట్టకుండా ఉండాల్సిందేమో, ఓకే పోనీ ఇక సరే ఆయన బాధ ఆయనది. ఆ రకంగా అయితే అయిపోయింది. మొత్తానికి ఫైనల్గా అందరికి సెండ్ ఆఫ్ చెప్తూ ఆడియన్స్ కూడా పృథ్వీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను ఇన్ని రోజులు సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్ అని అయితే వాళ్ళకు కూడా చెప్పుకుంటూ ఫైనల్గా ఇక పృథ్వీ అయితే ఎలిమినేట్ అయి తను ఇంటి బాట పట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగినటువంటి ఈ ఎపిసోడ్ రివ్యూ. మరి ఇక లైవ్ కూడా మొదలైంది. అర్ధరాత్రి గుసగుసలు, మరి విష్ణుప్రియ కూడా ఏ రకంగా ఫీల్ అవుతుంది, కొద్దిగా అయితే ఎమోషనల్ అవుతుంది. మరి చూడాలి ఏ రకంగా ఉంటుంది ఏంది అనేది. ఎమోషనల్ అర్ధరాత్రి గుసగుసలు రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock వరకు అయితే అప్లోడ్ చేస్తా. మీరు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనది ఇంకొక ఛానల్ ఉంది, అది ప్రసాద్ 9 PRASCAD 9 అనే ఛానల్ ఉంది. అది స్టార్టింగ్ నుంచి ఉందన్నమాట. ఇది మధ్యలో సేఫ్ సైడ్ ఈ ఛానల్ కూడా తీసుకురావడం జరిగింది కొన్ని కారణాల రీత్యా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు అక్కడ ప్రసాద్ 9 అనే ఛానల్ని కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ వస్తుంది, అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రేపటి నుంచి అదిరిపోయే రేంజ్లో ఇంకా బీభత్సంగా అయితే వీడియోస్ వస్తాయి. అసలు ఎందుకంటే టాప్ 7 మెంబర్స్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. దాంట్లో ఒకరు ఎలిమినేషన్లో లేరు, అవినాష్ గారు. అవినాష్ ఆల్రెడీ టాప్ 5లో ఉంది కాబట్టి తను నామినేషన్స్లోకి రాలేదు. మిగతా 6 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. మరి అసలు ఎలా సాగుతుంది ఓటింగు, ఏ స్ట్రాటజీ తోటి ముందుకెళ్తారు, ఎవరు ఏ రోజు ఏ రకంగా టాప్ 5లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎవరికి ఉంది, ఎవరు కోల్పోతున్నారు రోజు ప్రతిదీ డీటెయిల్డ్గా లైవ్లో చూసి, ప్రతిదీ లైవ్ ప్లస్ బయట ఓటింగ్ సరళిని అన్ని చూసి అయితే వీడియో రూపంలో మీకైతే తీసుకొస్తా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.